2016లో నా భర్త అయిన నల్లమిల్లి సుధాకర్ రెడ్డి చనిపోయారండి హార్ట్ అటాక్ వల్ల. తర్వాత ఆ వీధిలో ఆ అబ్బాయి అయిన పడాల నాగలక్ష్మీ నారాయణ రెడ్డి అనే వ్యక్తి మా మా కుటుంబానికి పరిచయం అయ్యాడండి. ఇంట్లో మనిషిగానే తిరిగాడు, ఇంట్లో మనిషిగానే మెలిగాడు. మాకు ఏ సహాయం కావాలన్నా చిన్న చిన్న కూరగాయలని ఏవైనా సహాయం చేస్తూ ఇంట్లో మనిషిగానే తిరిగాడండి. అలాగే నమ్మేం కూడా ఆ మనిషిని. మా పాప 10th క్లాస్లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకోమని అడిగితే మా పాప నిరాకరించిందండి. తర్వాత 13 సంవత్సరాలు అయిన అమ్మాయిని అల్లం రేణుక అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తనతో ఒక బాబుని కూడా కన్నాడండి. తర్వాత ఆ బాబుకు సంవత్సరం ఉన్నప్పుడు ఆ అమ్మాయిని వదిలేశాడు. తర్వాత దగ్గర నుంచి కూడా మా పాపని పెళ్లి చేసుకోమని టార్చర్ పెడుతున్నాడండి. అది మేము పెళ్లికి నేను చెయ్యను, అదేంటి నీకు పెళ్లి అయిపోయింది, పిల్లడు ఉన్నాడు అని నేను చెప్పిన ప్రతిసారి, లేదు మేము మా బతుకులు మేము బతుకుతాం అన్న ప్రతిసారి కూడా మమ్మల్ని కొట్టడం, తిట్టడం, హెరాస్మెంట్ చేయడం చేస్తున్నాడండి. నా కళ్ళెదురుగుండే మా అమ్మాయికి ఎన్నో సార్లు తాకరాని చోట తాకుతూ సెక్సువల్ అబ్యూస్ చాలా సార్లు చేశాడండి. ఎంత ఆపడానికి ప్రయత్నించినా కూడా కొట్టడం, తిట్టడం చేసేవాడు. మేము ఎక్కడికైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకుంటామన్నా కూడా చంపేస్తామని బెదిరించిన కారణం చేత మేము గత 2.5 సంవత్సరాలుగా భరిస్తూ వచ్చాము. మొన్న 30వ తేదీ రాత్రి కూడా మళ్ళీ వచ్చి పాపనేమో కొట్టాడు. పీక పట్టుకొని మంచం మీద వేసి కూర్చొని పీక పిసికేసి ఆ గోబా ఈ గోబా పగలగొట్టాడు. పాప ఇంకా లాస్ట్ చావు బతుకుల సమయంలోని వెళ్ళి విడిపించానండి. విడిపించినప్పుడు కూడా నాకు కూడా చాలా దెబ్బలు కొట్టాడు. విడిపించడం కూడా చాలా కష్టమైపోయింది. పాప చివరి క్షణాల్లో కాపాడగలుసుకున్నాను. తర్వాత మాకు తెలిసిన వ్యక్తుల ద్వారా మేము ఇంకా భరించలేక మేము పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చుకున్నామండి. కంప్లైంట్ ఇచ్చుకుంటే మాకు ఎస్ఐ గారు రమ్మన్నారు. మేము పోలీస్ స్టేషన్కి లోపలికి వెళ్తుండగా నాగిరెడ్డి వాళ్ళ అమ్మగారైన పడాల భానుమతి గారండి, పాపని నా కొడుకు మీదే కేసు పెడతావా అని చెప్పేసి జుట్టు పట్టుకొని కిందని పడేసి పీక పట్టుకొని పిసికేసిందండి. ఎంత వదలమన్నా కూడా వదలలేదు. అక్కడే ఉన్న మేమంతా, నేను, చిన్నారావు గారు, రాజేష్ గారు, అక్కడ ఉన్న పెద్దలు అందరూ కూడా విడిపించగా ఒక 10 మంది లాగితే గాని ఆవిడ వదలలేదండి. అప్పటికే పాప అపస్మారక స్థితిలోకి చేరుకుంది. మేము అక్కడే ఆనపర్తి గవర్నమెంట్ హాస్పిటల్లో తెచ్చి రాత్రి ఆ పాపను జాయిన్ చేశాము. పాప కోలుకోవడానికి కూడా చాలా టైమే పట్టింది.